కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయం తెలియని వారు ఉండరు, ఎందుకంటే ప్రేమ యొక్క లక్షణాలు ఇందులో వ్రాయబడ్డాయి. చూడండి, అగాపే ప్రేమ దేవుని యొక్క ప్రేమ. ఆ ప్రేమ యొక్క లక్షణాలు రాస్తూ ప్రేమ అంటే ఏమిటో తెలుసుకోమన్నాడు. ఈ దినాల్లో ప్రేమ పర్వర్టెడ్ మీనింగ్, తప్పిపోయినటువంటి అర్థాన్ని ప్రేమకు ఆపాదించారు ఈనాడు. ప్రేమలో అగాపే ప్రేమ, ఫిలియోస్ ప్రేమ అని ఉన్నాయి. శరీర సంబంధమైన ప్రేమ అంటే తనను ప్రేమించే వారినే ప్రేమించటం, కొందరినే ప్రేమించగలగటం, కొన్ని సందర్భాల్లోనే ప్రేమ కలిగి ఉండటం, ఇది ఫిలియోస్ ప్రేమ. శరీర సంబంధమైన ప్రేమ ఇది దేవునికి సంబంధించింది కాదు, మనుషులు శరీర సంబంధంగా ఏర్పరచుకుంది. అగాపే ప్రేమ అట్లా కాదు, తానేమై ఉన్నాడో దానిని బట్టి ప్రేమించే ప్రేమ అగాపే ప్రేమ. అటువంటి ప్రేమ విశ్వాసులు కలిగి ఉండాలి. నీ ఇంటికి వస్తే ఏం పెడతావు, నా ఇంటికి వస్తే ఏం తెస్తావు అన్న చందాన కనిపించే ప్రేమకు అగాపే ప్రేమకు సంబంధమే లేదు. ఈ రాత్రి కాలం నేను మనవి చేస్తున్నాను, దేవుని పిల్లలు దేవుని ప్రేమను కలిగి ఉండాలి. దేవుని ప్రేమిస్తున్నాము అని చెప్పుకుంటున్న మనం దేవుని యొక్క పిల్లలను, తోటి మానవులను ప్రేమించకపోతే ఆ ప్రేమకు అర్థం లేదు. కనుక మొదట మీకున్నటువంటి ప్రేమ ఎట్లాంటిది? దైవ సంబంధమైన ప్రేమ లేక లోక సంబంధమైన ప్రేమ? దైవ సంబంధమైన ప్రేమను గురించి అంటాడు పౌలు, నేను భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మోగెడు కంచును గణగణలాడు తాళమునై ఉన్నాను. భాషలు అవిశ్వాసులకు సూచన. భాషలు గురించి 14వ అధ్యాయంలో చాలా చక్కటి వివరణ ఉంది, అది మనం రేపటి ధ్యానంలో చూస్తాం. దేవదూతల భాష మాట్లాడిన, రకరకాల ప్రజల భాషలు మాట్లాడిన, ప్రేమ లేకుండా నీవెంత మాట్లాడినా గణగణలాడేటువంటి కంచు వలె, తాళము వలె కనిపిస్తున్నాడు. ఉత్తి శబ్దమే తప్ప దానివల్ల ప్రయోజనం లేదు. ఒక కంచు గంట మోగితే ఎంతో శబ్దం వస్తుంది, కానీ దానివల్ల ఏం క్రియ కాదు. కనుక విశ్వాసి దేవదూతల భాషల్లో మాట్లాడేస్తూ ప్రేమ లేని వాడైతే దానివల్ల ఏమిటి ప్రయోజనం? ఏమీ లేదు. ప్రవచించు కృపావరం కలిగి మర్మాలన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడైనను, కొండలు పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడైనను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడనే. కొందరు విశ్వాసం ఎంతో గొప్పగుంటుంది, గొప్ప కార్యాలు సాధిస్తారు విశ్వాసం చేత, కానీ ప్రేమ ఉండదు. కనుక అలా ఉంటే వ్యర్థమే అవన్నీ, విశ్వాసం వ్యర్థమైపోతుంది. ప్రేమ లేని వాడి వల్ల ఏమిటి ఉపయోగం? నువ్వు ఎన్ని కార్యాలు సాధిస్తే ఏమిటి? తోటి మనిషిని ప్రేమించలేకపోతే, తోటి విశ్వాసిని నువ్వు ప్రేమించలేకపోతే, నీవు ఎన్ని కార్యాలు సాధించినా కూడాను నీవు వ్యర్థుడముగానే ఎంచబడతావు. బీదల పోషణ కొరకు ఆస్తి అంతా ఇచ్చినా, కాల్చబడుటకు శరీరం అప్పగించిన, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. చూడండి ఎంత తీవ్రమైన లేతే భారభరితమైన బాధ్యతలను చూపిస్తున్నాడు. ప్రేమ లేకుండా ఆస్తంతా పేదోళ్ళకు పంచిన, ప్రేమ లేకుండా శరీరాన్ని దహనం చేయటానికి అప్పగించిన ఏమీ ప్రయోజనం లేదంటున్నాడు. కనుక అల్టిమేట్ థింగ్, అన్నిటికంటే ఉత్కృష్టమైనటువంటిది ప్రేమ, దేవుని ప్రేమ. ఇది పరిశుద్ధాత్మని చేత మనుషులమైన విశ్వాసులమైన మన అంతరంగాల్లో కృమ్మరించబడింది అన్నాడు. పరిశుద్ధుడైన పౌలు రోమా సంఘానికి లేఖను రాస్తున్నప్పుడు ఈ మాట చెప్పాడు, దేవుని యొక్క ప్రేమ మన హృదయాల్లో కృమ్మరించబడింది అన్నాడు. అవును, పరిశుద్ధాత్మను ద్వారా ఈ యొక్క
దైవిక ప్రేమ మన అంతరంగాల్లో కృమ్మరించబడింది. కనుక ఈ కృమ్మరించబడినటువంటి ప్రేమను మనం కనపరచడం నేర్చుకోవాలి. ఈ ప్రేమకున్నటువంటి లక్షణాలు చెబుతూ అంటాడు, దీర్ఘకాలము సహించును. సహనము, దీర్ఘకాలం. దేవుని ప్రేమ కలిగిన వారు సహనం కలిగి ఉంటారు. దీర్ఘకాలిక సహనం. త్వరగా ఆవేశపడరు, త్వరగా ఉద్రేకపడరు. దయ చూపించేవారు ఉంటారు, మత్సరపడరు, డంబంగా ప్రవర్తించరు, ఉప్పొంగరు, అమర్యాదగా నడవరు, స్వప్రయోజనం విచారించుకోరు, త్వరగా కోప్పడరు, అపకారమును మనసులో ఉంచుకోరు, దుర్నీతి విషయమై సంతోషపడరు, సత్యమందు సంతోషిస్తారు, అన్నింటినీ తాళుకుంటారు, అన్నింటినీ నమ్ముతారు, అన్నింటినీ నిరీక్షిస్తారు, అన్నింటినీ ఓర్చుతారు. ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. చూడండి, ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది, దీర్ఘకాలం ఉంటుంది. ఎవరైతే విశ్వాసులు తమ అంతరంగంలో ప్రేమ కలుగుంటారో ఈ లక్షణాలు ఉన్నాయా లేదా అనేది పరిశీలన చేసుకోవాలి. అంతరంగంలో దేవుని ప్రేమను గుర్తెరిగితే మనం దానికి లోబడి దానిని అభివృద్ధి చేసుకోవటం నేర్చుకుంటే ఈ పైన చెప్పబడినటువంటి మాటలన్నీ మనం చూడగలుగుతాం, చేయగలుగుతాం, దయ చూపించగలుగుతాం. మత్సరపడం, డంబంగా ప్రవర్తించం, ఉప్పొంగం, అమర్యాదగా నడవం, ఇతరులకు అసౌకర్యం కలిగించం. చూడండి, ఈనాడు క్రైస్తవులు అనేకులకు అసౌకర్యం కలిగించేవారు ఉన్నారు. తెల్లవారుజామున మీరు లేచి చూస్తే చాలా ఎక్కువ శబ్దంతో మైక్ పెట్టి సువార్త ప్రకటిస్తున్నాం అనే దానితో చాలా శబ్దాన్ని క్రియేట్ చేసి చుట్టుపక్కల వారిని నిద్రపాటు చేస్తుంటారు. నేను వ్యతిరేకంగా మాట్లాడుతున్నానని దయచేసి అనుకోవద్దు. అవిశ్వాసులైనటువంటి వారిని ప్రేమించి సువార్త చెప్పేటువంటి విధానంలో వారి పట్ల మనము ఏ విధంగా నడుచుకుంటున్నాము, అమర్యాదగా నడుచుకుంటున్నామా? చాలామంది ఇలాంటి పాస్టర్ గారుల మీద స్థానికులు దైవ భయంతో పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేకపోతున్నామని చెప్పిన వారు చాలామంది ఉన్నారు. కొందరైతే కంప్లైంట్స్ కూడా ఇచ్చారు. క్రైస్తవుల మీద కంప్లైంట్స్ ఇచ్చిన సందర్భాలు కూడా నాకు తెలుసు. నేను వారిని నచ్చజెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ఇతరులకు అమర్యాదగా, అభ్యంతరంగా క్రైస్తవుడు జీవించడు. వారికి అనుకూలంగా వారికి ఏ విధంగా క్రీస్తును ప్రజెంట్ చేయాలి అనేది అవకాశం తీసుకుని ప్రేమతో ముందుకు పోతాడే తప్ప తాను నష్టపోయిన అవతల వ్యక్తిని గెలుచుట ఉంది. చూశారు, లూజ్ అండ్ విన్. మనం నష్టపోయిన పర్ల అవతల వ్యక్తిని గెలవాలి. దాని కొరకు క్రైస్తవుడు పనిచేస్తాడు. చూడండి, యేసు ప్రభువు శిలువ మీద ఉండగా దిగిరమ్మని అవహేళన చేశారు. మేము నమ్ముతాం, దిగిరమ్మన్నారు. ఆయన దిగొచ్చాడా? వారిని ప్రేమించి శిలువ మీద ఉండిపోయాడు. ఆయన శతాధిపతి శిలువ వేసిన వాడు చెప్పాడు, ఈయన నిజంగా దేవుని కుమారుడని. చూడండి, క్రైస్తవుడు ఇతరులకు అభ్యంతరం కలిగించేవాడు ఉండడు. మర్యాదగా నడుచుకుంటాడు. అమర్యాద ఉండదు క్రైస్తవునికి. పేదవాడైనా, గొప్పవాడినైనా, తక్కువ వాడినైనా, తక్కువ జాతివాడు అని పిలువబడుతున్న వాడినైనా మర్యాదగానే భావిస్తారు. మర్యాదను చూపించటం క్రీస్తు లక్షణం క్రైస్తవుడు కలిగి ఉండాలి. సహించేటువంటి గుణం చాలా తక్కువ ఈ దినాల్లో క్రైస్తవుల్లో మనం చూస్తున్నాం. చూడండి, యేసుక్రీస్తు ప్రభు బిడ్డలమైనటువంటి మనలో లోకం ఈ లక్షణాలు కనుక చూడగలిగితే క్రీస్తు దగ్గరకు ఆటోమేటిక్గా ఆకర్షించబడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రేమ, దేవుని యొక్క ప్రేమ మీ హృదయాలలో కృమ్మరించిపోయబడింది. కనుక కృమ్మరించబడిన దేవుని యొక్క ప్రేమను ఇతరులకు అందించడంలో
ఎక్కడ వైఫల్యం చెందుతున్నాం మనం? రిజర్వాయర్ వాటర్తో నిండినట్టుగా దేవుని ప్రేమతో మన హృదయాలు నిండితే డిఫరెంట్ ఛానల్స్ ద్వారా ఆ ప్రవాహం ఎండిన భూములను తడిపినట్టు మన హృదయములో నుండి పొర్లుతున్న దేవుని ప్రేమ అనేక ఎండిన హృదయాలను, వాడిపోయిన హృదయాలను తడిపి చిగురింపజేస్తే గొప్ప సువార్త పని జరుగుతుంది. ప్రవచనములైనను నిరర్థకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్థకమగును. మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము గాని పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకమగును. నిరర్థకమగును అనే పదం ఇన్ఎఫెక్టివ్ అనే అర్థాన్ని ఇస్తోంది ఇక్కడ. భాషలైనను నిలిచిపోవును, భాషలైనను నిలిచిపోవును, సీజ్డ్. భాషలైనను నిలిచిపోవును అనేటువంటి పదం దగ్గర ప్రొటెస్టెంట్ క్రిస్టియన్స్లోనే పెంటికోస్టల్ అండ్ బ్యాప్టిస్ట్ మిషనరీస్ మధ్యన చాలా గొప్ప యుద్ధం లేచింది. భాషలు సీజ్డ్ అనే పదం ఇక్కడ రాసి ఉంది. నిలిచిపోవును అంటే ఆగిపోతాయి, కొన్ని శతాబ్దాల వరకు వచ్చి ఆగిపోయాయి, లేదా కంటిన్యూ అవుతున్నాయని కొందరు మాట్లాడుతున్న వారు ఈనాటికి ఉన్నారు. నిలిచిపోవును, నిరర్థకమగును అనే పదాలు ఇన్ఎఫెక్టివ్నెస్ వీటిని సూచిస్తున్నాయి. ప్రవచనం నిరర్థకం అవుతుంది అంటే ఏమిటంటే అది వినియోగంలోనికి రాదు. అంటే ప్రేమ ఏ విధంగా ప్రయోజకత్వం చేకూరుస్తుందో అట్టి ప్రయోజకత్వాన్ని చూపటంలో ప్రవచించబడిన ఆ ప్రవచనమైన ఇన్ఎఫెక్టివ్ అవ్వచ్చు, కానీ ఒక్కొక్క వ్యక్తి జీవితంలో ప్రేమ మాత్రం వెనక్కి రాదు, నిష్ఫలంగా వెనక్కి రాదు. ఇది గుర్తెరగండి. మీరు ప్రవచనం చెప్పినా, భాషలో మాట్లాడి చెప్పినా, లేకపోతే ఇంకో అద్భుతం చేసి చెప్పినా, వీటన్నింటి చేత ఒక వ్యక్తి మారాలనేది ఏం లేదు. అది అతని విజ్ఞతను బట్టి, అతని సమర్పణను బట్టి, అంగీకారాన్ని బట్టి ఉంటుంది. కానీ ప్రేమ దగ్గరికి వచ్చేటప్పటికి ప్రేమ సత్ఫలితాన్ని ఇస్తుంది. ఎంత కఠినాత్ముడైనా ప్రేమ వంచేస్తుంది, ప్రేమ ఆకర్షిస్తుంది. కనుక దేవుని యొక్క ప్రేమ క్రీస్తు ఈ లోకంలో చూపించాడు. అందుకే ఆయన శిష్యులు ఆయన కొరకు ప్రాణం పెట్టడానికి ముందుకెళ్ళారు. సోదరుడా, సోదరి, క్రీస్తు యొక్క ప్రేమ మనలను పరిపూర్ణులను చేస్తుంది. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వల్ల మాట్లాడి తిని, పిల్లవాని వల్ల తలంచి తిని, పిల్లవాని వల్ల యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. కంపారిజన్ చెప్తున్నాడు. పూర్ణతలోనికి విశ్వాసి వచ్చినప్పుడు ఒక బ్రాడ్ మైండెడ్ అట్మాస్ఫియర్ అతని మైండ్లో డెవలప్ అవుతుంది. కీచులాటలు ఉండవు సంఘాల్లో. పిల్లవాని వల్ల ఉన్నప్పుడు అన్ని పట్టింపులే. పేచీలు అంటారు చూసారా, పిల్లలు ఒక బొమ్మల కొరకు లేకపోతే మరొక దాని కొరకు పేచీలు పడుతుంటారు. విశ్వాసులు సంఘంలో కూడా పేచీలు పడుతుంటారు. ఆ పదవి కోసం, ఈ పదవి కోసం, ఆధిక్యతల కోసం పేచీలు పడుతుంటారు చిన్నపిల్లలుగా. క్రీస్తునందు పిల్లలుగా ఉన్నవారు ఆ విధంగా పేచీలు పడతారు. కానీ పెద్దవారయ్యారు, మెచ్యూర్డ్ క్రిస్టియన్స్గా ఉన్నవారు వీటిలో దేని కొరకు కూడా పెద్దగా పట్టించుకోరు. పెద్దవాని వల్ల తలుస్తున్నాను అంటున్నాడు, పిల్ల చేష్టలు మానేశానన్నాడు. సాతులూరి మిత్రా గారు హగై ఇన్స్టిట్యూట్ సౌత్ ఏషియా డైరెక్టర్గా ఉన్న దినాల్లో ఏలూరులో పలుమార్లు ఆయనతో సెమినార్స్ పెట్టాను మేము. ఆయన ఎంత బ్రాడ్ మైండెడ్గా ఆయన జస్టిఫై చేసేవాడంటే, ఈ దినాల్లో అంత బ్రాడ్ మైండెడ్గా ఆలోచిస్తే అసలు క్రైస్తవ సంఘానికి సమస్యలే లేవు. చాలా విశేషమైన పరిధి ఆ సేవకుడు ఏర్పరచుకోవటం నేను గమనించాను. ఆర్సీఎం అను, ప్రొటెస్టెంట్ అను, పెంతెకోస్తు అను, బాప్టిస్ట్ అను, ఏ బ్యారియర్స్ అతని దగ్గర నేను చూడలేదు. ఎందుకంటే పెద్దవాని వలె ఆయన ఆలోచన చేస్తున్నాడు. పిల్ల చేష్టలు మానేశాడు.
ఇదిగో మేము ఇది ఒప్పుకోం, అది ఒప్పుకోం, ఇట్లా చేయం, అట్లా చేయం, ఇవన్నీ కూడా చాలా చిన్నవిగా ఎంచేవాడు అతను. ఎందుకు ఆ సేవకుని గురించి నేను మీ ముందు ఉదాహరణ ఉంచానంటే, మనం క్రీస్తులో ప్రేమించినప్పుడు పూర్ణంగా ఎదగలుగుతాం. క్రీస్తు యొక్క పరిపూర్ణ సౌందర్య స్వరూపం మన అంతరంగంలో స్థిరపడి స్థాపించబడే కొలది కూడా చాలా తక్కువ సమస్యలుగా కనిపిస్తాయి. మనుషులు తప్పులు చేయక ఎవరు చేస్తారు? ఈ సేవకుడు ఇట్లా చేశాడు, ఇట్లా చేయొచ్చా, ఈయన ఉండకూడదు మా సంఘానికి అని చెప్పి అంటారు. అట్లాంటప్పుడు మెచ్యూర్డ్ క్రిస్టియన్గా ఉన్నవారు దే డోంట్ బ్లేమ్ ఎనీబడి, ఎవరిని కూడా బ్లేమ్ చేయరు వాళ్ళు. చూడండి, ఎందుకు నేను ఈ విషయాలు మీకు చెబుతున్నానంటే, ప్రేమను కలిగి ఆ కోణంలో మనము పెద్దవారిగా పరిపూర్ణంగా మనం ఆలోచించడం ప్రారంభిస్తే అనేక సమస్యలకు మనం జవాబు పొందుకుంటాం. తీవ్రమైన మనస్సు కలవరం నుండి బయటపడచ్చండి. ఇప్పుడు అద్దములో చూచినట్టుగా చూస్తున్నాను, అప్పుడు ముఖాముఖిగా చూస్తాం. ఇప్పుడు కొంత మట్టికి ఎరిగి ఉన్నాను, అప్పుడు నేను పూర్తిగా ఎరుగుబడిన ప్రకారం ఎరుగుదును. విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు నిలుస్తాయి. వీటిలో శ్రేష్టమైనది ప్రేమే. విశ్వాసం నిలుస్తుంది, నిరీక్షణ నిలుస్తుంది, ప్రేమ నిలుస్తుంది. వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. కనుక క్రైస్తవులంగా మనం ప్రేమ కలిగి ఉన్నామా? అది నిలుస్తుంది. నీవు ప్రేమిస్తే ఆ ప్రేమ నిలిచి ఉంటుంది. ఈ రాత్రికాలం వాక్యం ఉంటున్న సహోదరి సహోదరుడా, ఇప్పుడు అద్దంలో చూసినట్టుగా చూస్తున్నాం, అప్పుడైతే ముఖాముఖిగా చూస్తాం. ఇప్పుడు కొంచెమే ఎరుగున్నాం ఆ ప్రేమ అంటే ఏమిటో, పరిపూర్ణంగా పొందుతాం మనం. ఇది శాశ్వతంగా నిలిచేది. ఈ రాత్రికాలం ఇట్టి ప్రేమను మనం కలిగి ఉందాం. ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడండి అని పౌలు గారు మాట్లాడుతున్నాడు.